ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు దేవుడు మనకు మంచి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నిజమే, యెహోవా కొరకు ఎదురు చూచిన వారెవ్వరైనా సరే నూతన బలము పొందుతారు. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు అనగా గ్రద్ద. మేఘాల క్రింద తుఫాను వర్షం ఆవరించినప్పుడు పక్షిరాజు భయపడదు. ఎందుకనగా మేఘాల క్రింద తుఫాను ఉన్నప్పుడు మేఘాలు దాటి ఇంకా పైన అంటే మేఘాల కంటే ఎత్తులో ఎగరగలదు. తుఫాను గాలి వానల సహితం తట్టుకోగలదు. తుఫాను వర్షం పక్షిరాజును ఏమీ చేయలేదు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా యెహోవా కొరకు ఎదురు చూస్తే ఈ లోకంలో ఉన్న తుఫాను గాలి వాన లాంటి కష్టాలు తట్టుకొని ఎదిరించి నిలబడగలవు. ఈ లోకంలో కలిగే శ్రమలు, శత్రు బాధలు, వ్యాధుల నుండి నీవు తప్పించుకోగలవు. శత్రు శోధన, వ్యాధి బాధలు నిన్నేమీ చేయలేవు. నీ యొక్క జీవిత ప్రయాణంలో అలసిపోకుండా నీవు ముందుకు వెళ్తావు. ఈ లోక జీవితంలో ప్రతి అడుగులో బలహీనపడకుండా దేవుని నుండి శక్తి పొందుకొని నడుస్తావు. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకు స్తోత్రములు. ఈ వాక్యము ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సంతోషంతో నింపండి. గతించిన కాలము నుంచి ఇంతవరకు మమ్మల్ని అందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాము తండ్రి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, కాపాడండి. నీవే దేవుడు అని నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వారి యొక్క జీవితంలో చేయండి. స్కూల్ బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. స్కూల్కి వెళ్చుండగా ప్రవ్వా, వారిని మీ దూతలను కావలించి కాచి కాపాడండి. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేలాగా చేయండి. మంచి చదువు, క్రమశిక్షణ వారికి దయచేయండి. కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ వారికి అనుగ్రహించండి, చదువులో దీవించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి జాబు, మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి. మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.